ధర్మపరుడైన ధర్మరాజు నరకద్వారానికి ఎందుకు వెళ్ళాడు? మన మహాభారత కథలో చివరిలో మహాప్రస్థాన పర్వం వస్తుంది. మహాప్రస్థాన పర్వంలో ఏంటంటే అప్పటిదాకా చాలా కాలం పాటు పరిపాలన చేస్తారు. అది అయిన తర్వాత శ్రీకృష్ణుడికి నిర్యాణం అవుతుంది. ఆ నిర్యాణం తర్వాత ధర్మరాజులో కూడా ఇంకా మళ్ళీ ఆయనలో మళ్ళీ నిర్లిప్తత చోటుకుంటాయి మనసులో. అప్పుడు అర్జునుడితో అంటాడనమాట, కాలం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మనుషుల్ని ఎవరైనా కూడా నశించాల్సిందే, కాలం చేతిలో అందరూ కీలిబొమ్మలమే, నేను మహాప్రస్థానం చేద్దాం అనుకుంటున్నాను చెప్తాడు. అంటే ఇంకా వాళ్ళు వెళ్ళిపోయి రాజ్యాన్ని వదిలిపెట్టేసి నారబట్టలు కట్టుకుని అక్కడి నుంచి ప్రయాణం సాగిస్తారు. అప్పుడు ధర్మరాజుతో పాటు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది కూడా ఆయన అనుసరిస్తారు. రాజ్యానంతటి కూడా పరిషత్ మహారాజుకి పట్టాభిషిక్తుని చేసేసి దానికి యుధిష్ఠిరుడిని ఏమో ఆయనకి అప్పచెప్పేసి మొత్తం రాజ్యం అంతా కూడా రాజ్య అభిషేకం ఏమో పరీక్షిత్ మహారాజు చేశారు. యుధిష్ఠిరుడేమో పైన చూస్తూ ఉంటాడు. దీనికి విద్య నేర్పడానికి వాటికి కూడా పరీక్షిత్ మహారాజుకి కృపాచార్యకి అప్పచెప్తాడు. ముందుకు వెళతారు, వీళ్ళు సాగుతూ ఉంటారు. ఐదుగురితో పాటు కుక్క కూడా వస్తుంది. వెళ్ళగా వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన పాపాలు తగ్గట్టుగా చివరి దాకా స్వర్గాధారాన్ని దాకా వెళ్ళలేకపోతారు. అందరూ కింద పడిపోతారు, ప్రాణాలు వదులుతారు. ధర్మరాజు ఒక్కడే మిగులుతాడు. ఆయనతో పాటు కుక్క కూడా వస్తుంది కూడా. ఇంద్రుడు రథంతో వచ్చి మేరుపర్వతం తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత ధర్మరాజుని రథంలో ఎక్కించుకుని స్వర్గాన్ని తీసుకెళ్తాడు. వెళ్ళిన తర్వాత ధర్మరాజు మొట్టమొదటి నుంచి ఆరాటం ఏంటంటే నా తమ్ముళ్ళు ఏమైపోయారు, వాళ్ళని చూడాలని గొడవ పెడుతూ ఉంటాడు. ఈ కుక్క రూపంలో ఉన్నది ఎవరంటే యమధర్మరాజు అనమాట. ఆయన ప్రత్యక్షం అవుతాడు. నేను పరీక్షించడానికి ఇలా వచ్చాను చెప్తాడు. నా తమ్ముళ్ళని చూడాలని నేను అర్జెంటుగా ముందు అంటాడు. కాదు స్వామి, నువ్వు స్వర్గంలోకి వచ్చావు, ఇంకా మానవ బంధాలు ఏంటి నీకు, అవే ఉండకూడదు అని ఇంద్రుడు చెప్తూ ఉంటాడు. ధర్మరాజు వెండు ఎట్టి పరిస్థితుల్లోనూ నా తమ్ముళ్ళు చూడాల్సిందే, వాళ్ళు ఎక్కడుంటే నా జీవితం కూడా అక్కడే అని చెప్పి అంటాడు. అప్పుడు ఒక దేవదూతను ఇచ్చి పంపిస్తారు. స్వర్గం నుంచి ఆయన వెళ్ళి నరకద్వారానికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే అక్కడ చాలా దుర్గంధ భయంగా ఉంటుంది. వైతడి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా రక్తమాంసాలు, సరసలా కాగుతున్న నూనె మడుగులు, వేడివేడి సరస్సులు, కత్తుల బోన్లు, అదో రకమైన దుర్గంధం అక్కడ వ్యాపించి ఉంటుంది. ధర్మరాజు అక్కడ ఉండలేకపోతాడు. ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయనకి ఆర్తనాదాలు వినపడతాయి. ఆ ఆర్తనాదాల యొక్క స్వరాన్ని ఆయన పసిగట్టలేకపోతాడు. అప్పుడు ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే, రాజా వెళ్ళిపోకు, నువ్వు ఉన్నంతసేపు నీ దగ్గర చూస్తున్న సుగంధభరితమైన వాయువు మమ్మల్ని తాకింది, దానివల్ల మాకు చాలా ఉపశమనం కలిగింది, వెళ్ళొద్దు రాజా అని అరుస్తారు. మీరు ఎవరో అని అడుగుతాడు. అప్పుడు ఆయన భీముడు నేను, అర్జునుడు నేను, నకులు నేను, సహదేవుడు నేను, ద్రౌపది, కర్ణుడు అందరూ కూడా మేమేం చెప్పి పేర్లతో అరుస్తారన్నమాట. అప్పుడు ఆయన చాలా బాధపడతాడు. అదేంటి, నా తమ్ముళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు, ఎన్నో దాంతర్మాలు చేశాడు కర్ణుడు, ఎంతో పుణ్యం చేశారు నా తమ్ముళ్ళు, వీళ్ళందరూ కూడా వీళ్ళు నరకంలో ఉండబెట్టి చాలా బాధ వస్తుంది ఆయనకి. అధర్మపురులైన వాళ్ళందరూ కూడా స్వర్గంలో సుఖాలు అనిపిస్తున్నారు అని బాధపడతాడు. అప్పుడు దేవదూత కౌరు పంపిస్తాడు, నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడి కథల్లో అని. అప్పుడు ఇంద్రుడును యమధర్మరాజు పరిగెట్టుకుంటూ వస్తారు. వచ్చి ఎక్కువ పుణ్యం చేసిన వాళ్ళు, తక్కువ పాపం చేసిన వాళ్ళు, రెండు రకాలుగా విశేషణాల ద్వారా వాటిని విభజించాము. ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళు, ఎక్కువ పాపాలు చేసిన వాళ్ళందరూ కూడా ముందు స్వర్గంలో అనుభవిస్తారు, తర్వాత నరకానికి వెళ్తారు. తక్కువ పాపం చేసిన వాళ్ళు ముందు నరకం చూసి తర్వాత స్వర్గానికి వెళ్తారు అని. అయినా కూడా అయితే నువ్వు కూడా అశ్వత్థామ అథ కుంజరహ అనబట్టి ఆ చిన్న పాపం చేయడం వలన, మోసగించే ఉద్దేశంతో నువ్వు ద్రోణుడిని అలా చంపడం వలన నీకు నరకద్వారం యొక్క దృష్టి కలిగింది. చూసావు, నువ్వు నరకద్వారం చూసావు. కారణం ఏంటంటే ఆ ఒక్క పాపానికి. ఇప్పుడు నీ పాప ప్రక్షాళన అయిపోయింది. నీ తమ్ముళ్ళ విషయంలో నువ్వు చాలా ధర్మంగా ప్రవర్తించావు కాబట్టి వాళ్ళు కూడా స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వర్గానికి రా అని చెప్పి సుఖభోగాలు అనుభవించు. నీకు గొప్ప వాళ్ళతోటి భగీరథుడు, మరుత్తుడు లాంటి గొప్ప రాజులు ఎలా అయితే స్వర్గాన్ని అధిరోహించారో వాళ్ళతో సమానంగా నీకు కూడా ఒక లోకం ఉంది అని చెప్పి ధర్మరాజుని వాళ్ళు ఆహ్వానిస్తారు. ఈ చిన్న పాపం చేసినందుకు ఆయన ఈ అశ్వత్థామ అథ కుంజరహ అన్నబట్టి ఆ వాక్యాన్ని అబద్ధ మార్గంలో చెప్పడం వలన ఆయన కూడా నరకాన్ని చూడవలసి వచ్చింది. ఈ కథ మహాభారతంలో స్వర్గారోహణ పర్వంలో ఉంటుంది.